హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, హాస్టల్ వెల్ఫేర్కు సంబంధించిన బుక్ అండి ఇది. పేపర్ 2 ఎడ్యుకేషన్. మీరు కూడా నాతో పాటు హాస్టల్ వెల్ఫేర్ ప్రిపేర్ అవుతున్నట్లయితే నాతో పాటు చదవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ను ఫాలో అవ్వచ్చు. ఇంకా మనకి డేట్స్ ఇవ్వలేదు కనుక మనం ఇప్పుడు చదివినా కానీ సిలబస్ అనేది పూర్తి చేయగలుగుతాము. సో ఫ్రెండ్స్, ఇది కంటిన్యూషన్ వీడియో. ముందు వీడియోస్ ఉన్నాయి, చూడని వాళ్ళైతే చూడండి, ప్రిపేర్ అవ్వండి. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఉపాధ్యాయ విద్య. విద్యా పాఠ్య ప్రణాళికలు ఎంత బాగా రూపొందించబడినా బోధనాభ్యసన అనుభవాలను ఇవ్వడానికి ఎన్ని మంచి వనరులున్నా వాటిని సక్రమంగా వినియోగించుకొని విద్యా లక్ష్యాలను ఫలవంతంగా సాధించాలంటే సమర్థులైన ఉపాధ్యాయుల అవసరం ఎంతైనా ఉంది. అంతే కదండి, ఎంత మంచి బోధన సౌకర్యాలు, ఎంత మంచి పాఠశాల ఉన్నా కానీ ఉపాధ్యాయులు మంచిగా చెప్పే సమర్థులైన ఉపాధ్యాయులు, శిక్షణ పొంది మంచిగా చెప్పే ఉపాధ్యాయులు లేకపోతే వేస్టే కదా. యథా రాజా తథా ప్రజ అన్నట్లుగానే యాజ్ ఈజ్ ది టీచర్ సో ఈజ్ ది స్టూడెంట్. అంతేకాకుండా తరగతి గదుల్లో జరిగే వృధా మనుషుల జీవితాన్ని నాశనం చేస్తుంది. కనుక ప్రతి విద్యా సంస్థల్లో ప్రతి విద్యా కార్యక్రమంలో నిర్దేశించిన ఆశయాలను సాధించాలంటే అందుకు నియమింపబడిన ఉపాధ్యాయులు నిర్దేశింపబడిన శిక్షార్హతలు, ఉపయుక్తమైన మూర్తిమత్వ లక్షణాలు, వృత్తిపరమైన ప్రతిభను కలిగి ఉండాలి. వీనిని అందించేదే ఉపాధ్యాయ విద్య. పూర్వం ఉపాధ్యాయ శిక్షణ అని పిలువబడే బోధనా శాస్త్రం ప్రస్తుతం ఉపాధ్యాయ విద్య అని పిలువబడుతుంది. పూర్వం ఉపాధ్యాయ విద్య అని పిలిచేవారు, ఇప్పుడు ఉపాధ్యాయ విద్య అని పిలుస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు ఆ తర్వాత విద్యా కళాశాలలై ప్రస్తుతం ఉపాధ్యాయ విద్యా కళాశాలలుగా పిలువబడుతున్నాయి. ఇలా ఎందుకు జరిగిందంటే ఉపాధ్యాయులకు కేవలం బోధనా నైపుణ్యాలను నేర్పడం ఉపాధ్యాయ శిక్షణ అయితే, ఉపాధ్యాయ విద్య ఉపాధ్యాయుడిని బోధనలో నిపుణుణ్ణి చేయడంతో పాటు సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా రూపొందిస్తుంది. ఉపాధ్యాయ శిక్షణ ఉపాధ్యాయ విద్యార్థికి బోధనలోని మెలకువలు నేర్పితే ఉపాధ్యాయ విద్య అతని సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రముఖ అమెరికా విద్యావేత్త కిల్ ప్యాట్రిక్ అన్నట్లు, ట్రైనింగ్ ఈజ్ ది గివెన్ యానిమల్స్ అండ్ సర్కస్ పర్ఫార్మెన్స్ వైల్ ఎడ్యుకేషన్ టు హ్యూమన్ బీయింగ్స్. ఉపాధ్యాయ విద్య ఉపాధ్యాయుల్లో బహుముఖ ప్రజ్ఞను పెంపొందిస్తుంది. అయితే శిక్షణ విద్యలను అవసరాన్ని బట్టి సరిసమానార్థంతో వాడబడుతున్నారు. ఉపాధ్యాయ విద్య ప్రాముఖ్యత. ఉపాధ్యాయ విద్య బోధనా కళను పెంచి పోషిస్తుంది. పిల్లల మనస్తత్వాలు, అవసరాలు, అభిప్రాయాలు, ఆశయాలు, సామర్థ్యాలను తెలుసుకొని బోధన జరిపేలా నిర్దేశిస్తుంది ఉపాధ్యాయ విద్య. విద్యార్థుల్లో గల వ్యక్తిగత వైవిధ్యాలను గుర్తించేలా చేసి తదనుగుణంగా వారిని పురోభివృద్ధి పథకంలో పయనించేలా చేస్తుంది ఉపాధ్యాయ విద్య. బోధనాభ్యసన అనుభవాల్ని, స్థాయిల్ని నిర్ధారించి అమలు చేస్తుంది ఉపాధ్యాయ విద్య. అందుబాటులో ఉన్న విద్యా వనరుల్ని సద్వినియోగపరుచుకునేలా చేస్తుంది ఉపాధ్యాయ విద్య. నెక్స్ట్, విద్యార్థుల్ని అభ్యసనానికి పురికొల్పే పరిస్థితులను, ప్రేరకాలను అందిస్తుంది ఉపాధ్యాయ విద్య. ఉపాధ్యాయుడు సమాజంలో ఒక భాగమేనని తెలియజేసి ఉపాధ్యాయులు తమ సామాజిక కర్తవ్యాల్ని సరిగా నిర్వర్తించేలా చేస్తుంది ఉపాధ్యాయ విద్య. నెక్స్ట్, విద్యా విధానానికి వెన్నెముక, మానవజాతి రూపకర్త, సమాజం యొక్క శిల్పి అని పిలువబడే ఉపాధ్యాయుడిని తయారు చేసేది ఉపాధ్యాయ విద్య. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య లక్ష్యాలు. ఉపాధ్యాయ విద్య సాధారణంగా ఈ లక్ష్యాలతో పనిచేస్తుంది. 9 ఉన్నాయండి ఉపాధ్యాయ విద్యా లక్ష్యాలు. ఫస్ట్ వన్, ఉపాధ్యాయునికి సంబంధిత సబ్జెక్టుల్లో సమగ్ర పరిజ్ఞానాన్ని అందించడం. ఉపాధ్యాయుల్లో బోధన పట్ల సరైన వైఖరులను నెలకొల్పడం. ఉపాధ్యాయులకు సరైన బోధన మరియు ఇతర నైపుణ్యాలను అందించడం. ఉపాధ్యాయుల్లో విద్యా మనోవిజ్ఞానాన్ని పెంపొందించడం. ఉపాధ్యాయులు విద్యార్థుల వ్యక్తిగత వైవిధ్యాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలను అందించేలా చూడడం. నెక్స్ట్ వన్, 6th, ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగపరుచుకునేలా చూడడం. 7th, ఉపాధ్యాయుల్లో వృత్తిపర పెరుగుదల ఉండేలా చూడడం. నెక్స్ట్, ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతల్ని గుర్తించి
వానిని ఆచరించేలా చేయడం. 9th వన్ ఉపాధ్యాయులు దేశాభివృద్ధిలో పాలుపంచుకునేలా చూడడం. ఈ 9 ఉపాధ్యాయ విద్యా లక్ష్యాలు. నెక్స్ట్ ఉపాధ్యాయ బోధన లేదా ఉపాధ్యాయ వృత్తి. బోధన ఒక వృత్తి కాదా అనేది బోధన ఒక వృత్తా కాదా అనేది నేటికి సమాధానం దొరకని ఒక చిక్కు ప్రశ్న. జీవన వృత్తిని సంపాదించడానికి వినియోగించే నైపుణ్యాలు గల పని ఆక్యుపేషన్ అయితే సామాజిక బాధ్యతలను నిర్వర్తించే కార్యాలు. జీవన వృత్తిని సంపాదించడానికి వినియోగించే నైపుణ్యాలు గల ఒక ఆక్యుపేషన్ అయితే సామాజిక బాధ్యతలను నిర్వర్తించే కార్యాలు వృత్తి కిందకు వస్తాయి. ఉద్యోగం, వ్యాపారం ఆక్యుపేషన్ అయితే వైద్యం, న్యాయం, బోధన లాంటివి ప్రొఫెషన్ అవుతాయి. బోధన ఎందుకు వృత్తి అవుతుందంటే బోధనకు టానీ మరియు హోర్టన్లు అన్నట్లు వృత్తికి ఉండాల్సిన ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అవి: క్రమబద్ధమైన విజ్ఞానం, 2 విస్తృత మరియు ఆచరణాత్మక విజ్ఞానం, 3 స్వయం ప్రతిపత్తి, 4 నీతి నియమావళి, 5 వృత్యంతర శిక్షణకు అవకాశం, 6 ప్రత్యేకమైన నైపుణ్యాలు, 7 సామాజిక సేవ. బోధనా వృత్తి చాలా ఘనమైనటువంటిది నానుడి కథ. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యలో రకాలు. ఉపాధ్యాయ విద్య 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ వృత్తిపూర్వక శిక్షణ, సెకండ్ వన్ వృత్యంతర శిక్షణ. వృత్తిపూర్వక శిక్షణలో కాబోయే ఉపాధ్యాయునికి అధ్యాపన శాస్త్రం, బోధనా శాస్త్రంలో శిక్షణనిస్తే, వృత్యంతర శిక్షణలో వృత్తిని నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచడానికి అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు తగిన శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ వృత్తిపూర్వక శిక్షణ, వృత్యంతర శిక్షణ అనేవి 2 ఉపాధ్యాయ విద్యలో 2 రకాలండి. ఇక్కడ వృత్తిపూర్వక అంటే మనం డిఈడి, బిఈడి చేస్తాం కదండి టీచర్ కావడానికి, అవి వృత్తిపూర్వక శిక్షణ. వృత్యంతర శిక్షణ అంటే మనము ఒక ఉపాధ్యాయుడిగా నియమించిన తర్వాత మనకు శాస్త్ర సాంకేతికాలకు తగ్గట్టుగా మారుతున్న కాలానికి అనుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా మనకు శిక్షణ ఇస్తారు. అది వృత్యంతర శిక్షణ. వృత్తిపూర్వక శిక్షణ మంచి ఉపాధ్యాయుల్ని తయారు చేస్తే, వృత్యంతర శిక్షణ వారిని జీవితాంతం ప్రతిభావంతంగా బోధించడానికి తోడ్పడుతుంది. వృత్తిపూర్వక శిక్షణ. ఫస్ట్ వన్ పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ. వృత్తిపూర్వక శిక్షణలో ఫస్ట్ వన్ పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ, సెకండ్ వన్ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ, సెకండరీ ఉపాధ్యాయ శిక్షణ, 4 స్నాతకోన్నత ఉపాధ్యాయ శిక్షణ, 5 ప్రత్యేక సబ్జెక్టుల్లో శిక్షణ, 7 సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ, 8 ఉత్తర ప్రత్యుత్తర తరగతుల ద్వారా ఉపాధ్యాయ శిక్షణ. ఈ 8 అనేవి వృత్తిపూర్వక శిక్షణలో భాగాలండి. ఫస్ట్ వన్ పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ. ఈ శిక్షణ కిండర్ గార్డెన్, మాంటిసోరీ, బాలవాడి, అంగన్వాడీ లాంటి శిశు విద్యాలయాల్లో ఉండే 3 to 4 years వయసు గల పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయులకి ఇవ్వబడుతుంది. ఈ పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ అనేది 3 to 4 years గల పిల్లలకి 3 to 4 years వయసు గల పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయులకి ఈ పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ అనేది ఇవ్వబడుతుంది. 1 సంవత్సరం పాటు ఉండే ఈ శిక్షణకు విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా +2. ఇక్కడ దీనికి విద్యార్హత ఏంది? ఇంటర్మీడియట్ లేదా +2, 1 year శిక్షణ ఇస్తారు. సెకండ్ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ. ఈ శిక్షణ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో చదివే 5 to 12 years పిల్లలకు, అంటే 1 to 7 తరగతుల పిల్లలకు విద్యా బోధన చేసే అధ్యాపకులకు ఇవ్వబడుతుంది. ఈ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ 5 to 12 years వాళ్ళకి ఇవ్వబడుతుంది. 5 to 12 years ఉన్న పిల్లలకు ఈ ఉపాధ్యాయులకు ఇవ్వబడుతుంది. 5 to 12 years పిల్లలకు విద్యా బోధన చేసే ఉపాధ్యాయులకు అనేది ఈ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వబడుతుంది. డైట్లలో లభించే ఈ 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఈడికు విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా +2. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లలో కూడా డిఈడి అందించబడుతుంది. థర్డ్ సెకండరీ ఉపాధ్యాయ శిక్షణ. ఈ శిక్షణ సెకండరీ పాఠశాలల్లో చదివే 3 to 15 years పిల్లలకు,
అంటే 8 to 10th పిల్లలకు బోధించే విద్యా బోధన జరిపే అధ్యాపకులకు ఇవ్వబడుతుంది. AACW కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాలేజెస్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లలో లభించే 1 సంవత్సరం బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సుకు విద్యార్హత బ్యాచిలర్ డిగ్రీ. నెక్స్ట్ స్నాతకోన్నత ఉపాధ్యాయ శిక్షణ. డైట్లు, IASFలు కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాలేజెస్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లలో పనిచేసే టీచర్ ఎడ్యుకేటర్ల కోసం ఈ శిక్షణ ఇవ్వబడుతుంది. IASFలు యూనివర్సిటీలు, కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్లలో లభించే 1 సంవత్సరం MEDకు విద్యార్హత BEd అయితే 2 సంవత్సరముల MA లేదా MEDకు విద్యార్హత బ్యాచిలర్ డిగ్రీ. 5th వన్ ప్రత్యేక సబ్జెక్టుల్లో శిక్షణ. లాంగ్వేజెస్, హోమ్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్ ఆర్ట్లలో శిక్షణ కోసం ప్రత్యేక శిక్షణ సంస్థలు, కళాశాలలు ఉన్నాయి. వీటిలో విద్యాస్థాయిని బట్టి విద్యార్హతలు అవసరమవుతాయి. నెక్స్ట్ CIEFL IASCలు ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు, హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజీలు, తెలుగు పండిట్ కాలేజీలు, మ్యూజిక్ కాలేజీలు, ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు ఈ శిక్షణను అందిస్తాయి. నెక్స్ట్ 6th వన్ విద్యా పర్యవేక్షకులకు శిక్షణ. రాష్ట్రంలో ఉన్న వివిధ రకాల విద్యా సంస్థలను పర్యవేక్షించే విద్యా అధికారులకి SCERT, NCERT, NIEPAలు వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నాయి. 7th సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ. అన్ని రకాల సబ్జెక్టులను బోధించడానికి అనువైన విద్యను అందించే ఈ శిక్షణ మొదట్లో ఉండేది. అయితే సబ్జెక్టుల ప్రాధాన్యత పెరిగిన తర్వాత శిక్షణ ప్రతి సబ్జెక్టులలోనూ ఇవ్వబడుతుంది. 8th ఉత్తర ప్రత్యుత్తర తరగతుల ద్వారా ఉపాధ్యాయ శిక్షణ. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు కరస్పాండెన్స్ ద్వారా BEd, MEd, MPhil కోర్సులను అందిస్తున్నాయి. ఇక్కడ కాబోయే ఉపాధ్యాయుల మెటీరియల్ను చదవడంతో పాటు విశ్వవిద్యాలయాలు నిర్వహించే కాంటాక్ట్ ప్రోగ్రాంలకు హాజరు కావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి ఫ్రెండ్స్.